శ్రీమాత్రే నమః. ఆదౌ పూజ్యో గణాధిప. సృష్టిలో మానవుడు ఏ ఆరాధన చేయాలన్నా మొట్టమొదటిగా గణపతి యొక్క ఆరాధన చేయాలి. అగ్రపూజ్యుడు గణపతి. అటువంటి గణపతి నవరాత్రులు ఈ భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా తప్పనిసరిగా ఆచరించవలసిన వ్రతాల్లో అతి ముఖ్యమైనది, అతి దుర్లభమైన వ్రతం వినాయక వ్రతం. కనుక అటువంటి వినాయక వ్రతాన్ని రేపు 27/8/2025 బుధవారం నాడు వినాయక చవితి సందర్భంగా స్వామివారికి గ్రామంలో ఉన్న జనులు అందరూ కూడా వినాయక వ్రతం ఆచరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఆచరించే వ్రతం కాబట్టి చాలామందికి ఈ వ్రతం చేయించడానికి బ్రాహ్మణోత్తములు లభ్యపడరు. అటువంటి వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఎందుచేతనంటే విద్యార్థులు చదువుకునే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరాధించవలసిన వ్రతాల్లో ముఖ్యమైన వ్రతం వినాయక వ్రతం. కనుక అటువంటి వినాయక వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి అని, ఆ గణపతి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మానవులందరి మీద ఉండాలి అని రేపటి రోజున చాలామందికి పురోహితులు దొరక్క ఇబ్బంది పడతారు. కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ స్వామివారి యొక్క వ్రతం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే విధంగా చాలా సులభంగా రేపు వినాయక వ్రతం చేసుకోవడానికి వీలుగా ఉండడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఈ ఛానల్లో నేను పెట్టిన గణపతి యొక్క వ్రతాన్ని చూసి ఆచరించుకొని తరించవలసిందిగా కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్వామివారి యొక్క వ్రతం ఆచరించి ఆ గణపతి యొక్క అనుగ్రహం పొందుతారని, విద్యార్థులకు విద్యను ప్రసాదిస్తాడు, ధనార్థులకు ధనాన్ని ప్రసాదింపజేస్తాడు, పుత్రార్థులకు పుత్రులను ప్రసాదింపజేస్తాడు. సంతానకారకుడు కూడా గణపతి. కనుక అటువంటి గణపతి వ్రతాన్ని భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆచరించాలి అని, స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్లో గణపతి యొక్క వ్రతం వీడియో పెట్టడం జరిగింది. చాలామందికి ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. కనుక నా ఛానల్లో ఉన్న గణపతి యొక్క పూజా విధానాన్ని అనుసరిస్తూ చక్కగా ప్రజలందరూ కూడా స్వామివారి యొక్క వినాయక వ్రతాన్ని ఆచరించుకొని ఆ గణపతి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాం. శుభం భూయాత్.